Hello all, hope you are doing well and welcome to my channel. So నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక జస్ట్ 3 అవర్స్లో రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ని చేసిన అండ్ ఇది కంప్లీట్ రెస్పాన్సివ్ అండ్ కంప్లీట్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. నేను ఎలా డెవలప్ చేసిన, ఏ టూల్స్ యూజ్ చేసుకున్నా. సో ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అనమాట. ఇఫ్ మీకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ప్లీజ్ టు వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. జస్ట్ స్టే ట్యూన్. డెవలప్ చేసిన ప్రాజెక్ట్ VS కోడ్లో చేసిన. మనం నార్మల్గా ఈ ప్రాజెక్ట్స్ అన్ని VS కోడ్లోనే చేసుకుంటూ ఉంటాం, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా. సో నా ప్రాజెక్ట్ కోడ్ ఇది అనమాట. నేను ఫస్ట్ నా కోడ్ని ప్రాజెక్ట్ని రన్ చేశాక ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేసిన, ఏ కైండ్ ఆఫ్ ఫైల్స్ని క్రియేట్ చేసిన అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ ద సర్వర్ అండ్ రన్ ద కోడ్. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఐ హ్యావ్ టు స్టాప్ ద సర్వర్. సో ఫర్ దట్ ఐఎమ్ క్లికింగ్ ద Ctrl+C. దాని తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ద సర్వర్ విత్ ద కమాండ్స్ లైక్ npm start. సో క్లిక్ ఆన్ ఎంటర్. మన ప్రాజెక్ట్ రన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇది మన సర్వర్లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రాజెక్ట్ మనకి కనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ సీ ద ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యావ్ డెవలప్డ్ విత్ యూజింగ్ React.js ఇన్ జస్ట్ 3 hours. 3 అవర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని. అండ్ సమ్టైమ్స్ అక్కడక్కడ నేను ChatGPT హెల్ప్ కూడా తీసుకున్నా, విచ్ ఈజ్ నథింగ్ బట్ AI అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఎండింగ్లో AI గురించి కూడా చెప్తాను, ChatGPTని ఎలా యూజ్ చేసుకున్నా అనేది. అండ్ AI రోల్స్ ఏంటిది, మన జాబ్ ఏమైనా లైక్ రీప్లేస్ అయితే జాబ్స్ అనేవి, వాటి గురించి కూడా చెప్తా. కంప్లీట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో జస్ట్ వాచ్ అంటిల్ ద ఎండ్. ప్రాజెక్ట్ దేని గురించి అంటే టెక్ కెరీర్ రోడ్ మ్యాప్స్ అనమాట. సో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఫుల్ స్టాక్. ఫ్రంట్ ఎండ్ గురించి తెలియాలి అని అంటే గూగుల్కి వెళ్ళి, ChatGPTకి వెళ్ళి వీటి గురించి తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతూ ఉంటుంది అండ్ సర్టెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో దాని గురించి నేను వెబ్సైట్ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు లైక్ ఎలా అని అంటే ఫస్ట్ క్లిక్ ఆన్ రోడ్ మ్యాప్. మనము రోడ్ మ్యాప్ కన్నా క్లిక్ చేసే ముందు హై సెక్యూర్డ్ అని చెప్పిన కదా, ఫస్ట్ నువ్వు లాగిన్ అయ్యాకనే దీనికి యాక్సెస్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి నా పాస్వర్డ్స్ అన్ని సేవ్ చేసుకుని ఉన్నాయి. సో వెన్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ మ్యాప్ మీద క్లిక్ చేసుకుంటే సో హియర్ వి గో. ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్. ఫ్రంట్ ఎండ్ గురించి కంప్లీట్ అనమాట. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. దాని తర్వాత కోర్ టెక్నాలజీ, మనం ఏం టెక్నాలజీ ఉంటాయి దీంట్లో, ఏమేమి నేర్చుకోవాలనేది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది HTML, విచ్ ఇస్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇది నార్మల్గా వెబ్ పేజెస్ని స్ట్రక్చర్ చేయడానికి, డిజైన్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ నేర్చుకోవాల్సింది HTML. దెన్ నెక్స్ట్ అలా డెవలప్ చేసిన వెబ్ పేజెస్ని మనం స్టైల్ చేసుకొని, లైక్ ఇప్పుడు నేను ఈ కలర్ని యూజ్ చేసిన. సో బ్యాక్గ్రౌండ్ లైక్ ఎల్లోయిష్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ ఎలా వచ్చిందంటే జస్ట్ బై యూజింగ్ CSS అనమాట. సో దానికి ఎక్స్టెండ్ వర్షన్ బూట్స్ట్రాప్ అనేది ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇది రెస్పాన్సివ్ చేయడానికి. సో ఇప్పుడు నాకు రోడ్ మ్యాప్ అనే బటన్ని క్లిక్ చేశాక ఇక్కడికి వచ్చేసింది, ఈ పేజ్కి వచ్చేసింది. సో అలా అనమాట. సో అలా క్లిక్ చేసినాక ఇంకో పేజ్కి వెళ్ళడానికి యూజ్ చేసేది జావా స్క్రిప్ట్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దెన్ నెక్స్ట్ మనకున్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి, లైక్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫ్రేమ్వర్క్ వచ్చేసి React.js. ఓకే, JS అని అంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ React.js అని, Vue.js అని, Angular అని ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో అలానే కాకుండా దీని ఇంకా కొంచెం స్పెషాలిటీ ఏంటంటే, సో బిలో ఆర్ ద యూట్యూబ్ క్లాసెస్ లింక్స్, గో చెక్ ఇట్ అవుట్ అని లేదు కదా. ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్, దాంతోపాటు React.js మనము. సో ఓకే, నాకు ఫ్రంట్ ఎండ్ గురించి తెలిసింది కదా బ్రో, నేను ఈ కోర్సెస్ ఎక్కడ నేర్చుకోవాలి. సో నేను నేర్చుకున్న కోర్స్ అయితే కంప్లీట్గా యూట్యూబ్ అండ్ గూగుల్. అండ్ 70% నేను నేర్చుకునేది ChatGPT తోటే. ChatGPT అనేది చాలా బూమ్ అనమాట. నేను ఒక 90% ఇన్ఫర్మేషన్ ChatGPT నుంచి తెలుసుకున్నా. దాని తర్వాత ChatGPT నాకు కొన్ని లింక్స్ ఇచ్చింది, లైక్ నేను ఎక్కడ నేర్చుకోవాలనేది. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన లింక్స్ ఎలా అంటే, మీకు ఇక్కడ చదివేసుకుంటే మొత్తం ఫ్రంట్ ఎండ్ గురించి అర్థమైపోతుంది. అంటే మొత్తం అని అంటే కంప్లీట్ కాదు, జస్ట్ ఒక 30% 40% అర్థమైపోతుంది. దెన్ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా ఏమేమి నేర్చుకోవాలనేది. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఫస్ట్ మనం HTML నేర్చుకోవాలి కదా. సో ఇక్కడ నేను HTML కోడ్స్ అనేది యూట్యూబ్ లింక్స్ డైరెక్ట్ ఇచ్చేసిన. సో వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ లింక్, సో డైరెక్ట్గా మనకి యూట్యూబ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, లెట్ దిస్ టేకింగ్ సమ్ టైమ్. సో డైరెక్ట్ ఇక్కడ HTML యూట్యూబ్కి వచ్చేసింది. సో ఇది స్వరూప్ బ్రో అనమాట లాంగ్వేజ్. తెలుగులో మీకు తెలుగులో కావాలంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ లింక్ కూడా ఇచ్చిన. సో హియర్ HTML ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు ఫ్రమ్ 0 to hero కోడ్ విత్ స్వరూప్ అనమాట. నేను నేర్చుకుంది తన దగ్గర నుంచి చాలా మంచిగా చెప్తారు. మన లాంగ్వేజ్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో అందుకని మీకు ఈ కైండ్ ఆఫ్ లింక్స్ని ప్రొవైడ్ చేసిన. సో డైరెక్ట్ ఇక్కడ యూట్యూబ్కి వచ్చేసింది కదా. సో మనం కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇట్. ఓకే, ఇది HTML గురించి. అండ్ నెక్స్ట్ అదే చూసుకుందాము. అండ్ ఇది తెలుగు లింక్ కదా, HTML కోర్స్ ఇంగ్లీష్ లింక్లో చూసుకుందాం.
సో డైరెక్ట్ యూట్యూబ్కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద యూట్యూబ్ లింక్ అనమాట. ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి మన శ్రద్ధ కప్రే అనమాట. షీఈ్ భూమ్ అనమాట. చాలా బాగా చెప్తుంది. నేను యూట్యూబ్లో చాలా మోస్ట్లీ వీడియోస్ వాచ్ చేసిన అంటే ఈమె వీడియోసే. తన వీడియోస్ చాలా వాచ్ చేసిన అండ్ జావాస్క్రిప్ట్ వరకు ఈమె వీడియోస్ చూసుకొని నేర్చుకున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ మన రియాక్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇలా లింక్స్ మనము యూట్యూబ్ లింక్స్ ఇవ్వడం వల్ల మీకు డైరెక్ట్ మీకు కావాల్సిన లింక్స్ డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. ఆ కోడ్స్ కూడా డైరెక్ట్ మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది దీని స్పెషాలిటీ. ఓకే, లెట్స్ సీ సమ్ ఓవర్లే ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మనము ఫ్రంట్ ఎండ్ చూసుకున్నాము. సో నెక్స్ట్ బ్యాక్ ఎండ్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్ ఎండ్ గురించి వస్తుంది. లైక్ మనకు ఎందుకంటే లైక్ సర్వర్స్ అనమాట. బ్యాక్ ఎండ్ అనేది సర్వర్ సైడ్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. జావాస్క్రిప్ట్, నోడ్.js వీటి గురించి ఉంటుంది. ఓకే, డేటాబేసెస్ అండ్ ఫైనల్ మనం ఇచ్చేసిన లింక్స్, యూట్యూబ్ లింక్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ క్లిక్ దిస్. మళ్ళీ యూ కెన్ గో ఫర్ సపోజ్ డేటా సైంటిస్ట్. క్లిక్ ఆన్ దిస్. జస్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. సో కంప్లీట్గా డేటా సైంటిస్ట్ అంటే ఏంటిది ఇవన్నీ తెలిసిపోతుంది. అండ్ మీకు ఫైనల్గా యూట్యూబ్ లింక్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటే యూట్యూబ్కి వెళ్ళిపోతుంది అండ్ చక్కగా మీరు నేర్చుకోవచ్చు వీడియోస్ చూసుకొని. సో దిస్ ఈజ్ ద యూస్ఫుల్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది కంప్లీట్ ఓవర్లే ప్రాజెక్ట్ అనమాట. ఇది నా ప్రాజెక్ట్ గురించి. అండ్ నేను ఎలా డెవలప్ చేసినా, నేను ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా, లైక్ రియాక్ట్.js ఎలా యూజ్ చేసినా, HTML ఎలా యూజ్ చేసినా, అండ్ దాని లోపల కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి, ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి, కొంచెం ప్రాసెస్ చెప్తే. ఓకే, సో నేను కంప్లీట్గా డెవలప్ చేసింది వచ్చేసి VS కోడ్ ఎడిటర్లో. అండ్ మనము యూజువల్గా ఇదే యూజ్ చేస్తారు ఎక్కడైనా. మనకి ఇప్పుడు జాబ్ వచ్చినా కూడా లైక్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అయినా కూడా ఇలానే ఉంటాయి, సేమ్ ఇవే అనమాట. మనం రియాక్ట్.jsలో నార్మల్గా ఫోకస్ చేసేది ఎఫెక్ట్స్ అనమాట. హుక్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, యూజ్ స్టేట్ ఏమన్నా ఉంటాయి, యూజ్ స్టేట్ అని చెప్పేసి. ఓకే, ఈ వాటితోనే మనం ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇది మన మెయిన్ ఫోల్డర్ అనమాట, రూట్ పాత్ అనేది. దాని లోపల రియాక్ట్.js ఒక ఫోల్డర్ వచ్చేసి స్కిల్ పాత్ అనే ఫోల్డర్. దాని లోపల మనకు కొన్ని కమాండ్స్ ఎంటర్ చేసినప్పుడు ఈ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ESRC అనేది. అండ్ ఇవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట కొన్ని కమాండ్స్ ఎంటర్ చేసుకుంటే. ఓకే, ఇవన్నీ అనమాట. సో నేను ఇక్కడ మాన్యువల్గా క్రియేట్ చేసిన ఫోల్డర్స్ వచ్చేసి ఫస్ట్ SRCలో అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ SRCలో లైక్ మనం డైరెక్ట్ ఫొటోస్ చూసినాం కదా, లైక్ ఫ్రంట్ ఎండ్ అని బ్యాక్ ఎండ్ అని, ఆ ఫొటోస్ని దీనిలో పేస్ట్ చేసుకొని దాంట్లో ఇంటిగ్రేట్ చేసిన అనమాట. దెన్ నెక్స్ట్ అక్కడ nav.js, home.js అండ్ private.js. అండ్ నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసి ఇక్కడ పేజెస్ అనమాట. పేజెస్లో కొన్ని లైక్ ఎలా అని అంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కదా. ఫ్రంట్ ఎండ్ ఒక పేజ్ అనమాట, బ్యాక్ ఎండ్ ఒక పేజ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని ఒక పేజ్. దాని లోపల మనం యూట్యూబ్ లింక్స్ ఇచ్చుకున్నాం కదా, వాటికి రిసోర్సెస్ అనే పేజ్ అనమాట. సో నువ్వు రోడ్ మ్యాప్ అని క్లిక్ చేసినా వస్తుంది, రిసోర్స్ అని క్లిక్ చేసినా వస్తుంది అనమాట. సో ఇవి దీని లోపల ఫోల్డర్స్లో ఫైల్స్. ఈ ఫైల్స్లో నేను రాసిన కోడ్. సపోజ్ మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూసుకుందాం ఇయర్. సో బ్యాక్ ఎండ్లో ఎలా అంటే లైక్ ఫస్ట్ మనం ఏదైనా రియాక్ట్లో ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. దాని తర్వాత మన ప్రాపర్టీస్ మొత్తం యూజ్ చేసుకుంటాము. సో కానీ నేను మ్యాక్సిమం యూజ్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి CSS ప్రాపర్టీ, బూట్స్ట్రాప్ ప్రాపర్టీస్ అనమాట. CSSని మనం రియాక్ట్.jsలో యూజ్ చేసుకొని కుదరదు. సో CSS మన నార్మల్ HTML అండ్ రియాక్ట్.jsలో డిఫరెంట్ ఉంటుంది. ఎలా అని అంటే సపోజ్ ఇక్కడ క్లాస్ నేమ్ ఇక్కడ N అనేది క్యాపిటల్స్ ఉంది కదా, HTMLకి వచ్చేసరికి స్మాల్ n ఉంటుంది. బట్ వీళ్ళు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది కోడ్ అనమాట. సో ఒక పేజెస్ అనే కోడ్ ఫోల్డర్లో బ్యాక్ ఎండ్ అనే పేజ్లో కోడ్ ఇదంతా. మీరు ఇక్కడ చూసిన దానికి రిజల్ట్ ఇదంతా కోడ్ అనమాట. ఈ కోడ్ రాస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద కోడ్ బిహైండ్ దట్ రిజల్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, మనకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్స్ అని చూపెడుతుంది టర్మినల్లో. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ లేకపోతే వెబ్ కంపైల్ సక్సెస్ఫుల్లీ అని చూపెడుతుంది. ఓకే, ఒక పోర్ట్ నెంబర్, ఒక సర్వర్ నెంబర్లో రన్ అవుతుంది అనమాట. 3000 అనే సర్వర్ నెంబర్లో రన్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇది ఒక్కటే కాకుండా నేను ఈ ప్రాజెక్ట్ని మనము ఒక లింక్ జనరేట్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ని గిటబ్కి అప్లోడ్ చేయాలి. గిటబ్కి అప్లోడ్ చేశాక గిటబ్ నుంచి వర్సల్కి ఇంపోర్ట్ చేసి అక్కడ డిప్లాయ్ చేసుకోవాలన్నమాట. ప్రాజెక్ట్ని డైరెక్ట్ మనకి ఒక వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక అప్లికేషన్ లింక్ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఆ అప్లికేషన్ లింక్ కూడా చూపెడతా. డైరెక్ట్ క్లిక్ చేయగానే మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సేమ్. ఓకే, లెట్స్ సీ ద లింక్ అనమాట. నా వర్చువల్ అకౌంట్లో లాగిన్ అయిపోదాము. సో జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. మన వర్చువల్ ఓపెన్ అయిపోయింది. సో ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఓపెన్ అవ్వగానే నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి కెరీర్ పాత్, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, స్కిల్ పాత్ అండ్ ఫుడ్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ
కెరీర్ పాత్ కదా, దీన్ని క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకోగానే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అలా డిప్లాయ్ అయిపోయింది కాబట్టి మన డిప్లాయ్మెంట్ డీటెయిల్స్ పెడుతుంది. ఓకే, సో ఇది మన ప్రాజెక్ట్. మనకు జనరేట్ చేసిన లింక్ వచ్చేసి ఇది కెరీర్ పాత్ gamma.versal.application. సో దీన్ని మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ మన అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇలా అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసుకున్నాక మనకి ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనకు క్లయింట్స్ ఉన్నారనమాట, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం అనుకో, ఒక క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసి డెవలప్ చేశాక తనకు ఒక లింక్లో కావాలంటాడు కదా, అప్పుడు మనము ఇలా గిటబ్లోకి పుష్ చేశాక దెన్ వర్సల్ నుంచి అప్లికేషన్ని లైవ్ లింక్ని మనం జనరేట్ చేసుకోవాలి. అప్పుడు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్స్ వచ్చేసి సపోజ్ నేను క్లయింట్, ఇక్కడ హెడర్ వచ్చేసి టెక్ కెరీర్ మ్యాప్ రోడ్ మ్యాప్స్ అని రావాలి, అండ్ nav బార్లో టెక్ రోడ్ మ్యాప్స్ అని లాగౌట్ ఆప్షన్ కూడా చూపెట్టాలి. దాని తర్వాత హోమ్ పేజ్లో లాగిన్ ప్లస్ సైన్అప్ చూపెట్టాలి. సైన్అప్ ఎందుకనంటే ఇఫ్ నేను కొత్త యూజర్ని అయితే సైన్అప్ చేసుకొని ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్లిక్ చేసుకుందాం ఇక్కడ. సో ఐ వాంట్ టు సీ ద రిసోర్సెస్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ అనుకుంటే, సో క్లిక్ చేసిన అలా నేను లాగిన్ అయినా కాబట్టి జస్ట్ వచ్చేసింది అనమాట డైరెక్ట్. సో ఫ్రంట్ ఎండ్ అండ్ సేవ్. ఓకే, ఇది ఆ వర్సల్ లింక్. ఇది వర్సల్లో మనం డిప్లాయ్ చేసుకుంటామంట అప్లికేషన్ని. వర్సల్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి, లైక్ నెటిల్ఫై అని కూడా ఉంటాయి. నెటిల్ఫైలో కూడా మనము డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వర్సల్. నేను ఒకసారి గిటప్ కూడా చూపెడతా దాని లోపల ఎలా డిప్లాయ్ చేసిన అని చెప్పేసి. రైట్, దిస్ ఈజ్ మై గిటప్ అకౌంట్. సో ఇది నా ప్రాజెక్ట్, ఇది కెరీర్ పాత్. రిపోజిటరీ క్రియేట్ చేసుకొని మనము డిప్లాయ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, పుష్ చేయాలి కోడ్ మొత్తంని. సో మనకున్న ఫైల్స్ మొత్తం ఇక్కడ పుష్ అయిపోతాయి గిటప్లోకి. ఈ గిటప్ నుంచి మనము వర్సల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఈ ఫైల్స్ అనే దాంట్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి అండ్ డిప్లాయ్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా మళ్ళీ కొన్ని కమెంట్స్ ఎంటర్ చేసుకోవాలి, లైక్ గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి, గిట్ కమిట్ అని చెప్పేసి. అది మన టర్మినల్లోకి వెళ్ళిపోయి VS Codeలోకి వెళ్ళిపోయి టర్మినల్ ఓపెన్ చేసుకొని దాని లోపల మనము చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫైల్స్ విచ్ హ్యావ్ బిన్ పుష్ దిస్ టు ద గిటబ్ అనమాట. ఓకే, ఇది రియాక్ట్ అప్లికేషన్ కంప్లీట్. ఎస్, సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు జాబ్ రావాలంటే స్కిల్స్ లేకుంటే ఏం రావు. నాకు బీటెక్ కంప్లీట్ చేసిన బ్యాక్లాగ్స్ ఏం లేవు, 0 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, పర్సెంటేజ్ 9 GPA ఉంది, 8.5 GPA ఉంది. CGPA ఎవరు చూడరు, ఓకే చూస్తారు మోస్ట్ కేసెస్లో, బట్ మీ దగ్గర ఏం స్కిల్స్ లేకుండా CGPA అనేది యూజ్ అవ్వదు అసలుకి, రైట్? సో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్ వైపు వెళ్ళండి. ఇన్ కేస్ మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కోడింగ్ వచ్చు, ఓకే నేర్చుకోవాలని ఉందంటే కమ్ దిస్ సైడ్. లేదు నాకు అసలు టెక్ సైడే లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా అని అంటే మీరు నాన్ టెక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఇవన్నీ మ్యాజిక్ అనమాట, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు స్టార్ట్ అయ్యారంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్లో నేను చాలా స్ట్రగుల్స్ చేసుకున్నా, షోర్ చెప్తున్నా. నేను అసలు ఏ కోర్స్ తీసుకోలేదు, జస్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి, గూగుల్ ప్లాట్ఫామ్ నుంచి అండ్ ChatGPTని యూజ్ చేసుకొని మొత్తం నేర్చుకున్నా. అండ్ కంప్లీట్ అనంటే లేదు, ఒక 80% వరకు వచ్చు. ఇంకా కొంచెం నేర్చుకోవాలి, నేను ఇంకా పుష్ చేసుకుంటున్నాను, ఇంకా కంప్లీట్ అయి నేర్చుకోనికి, స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోనికి చాలా ట్రై చేస్తున్నా. అండ్ ఇది నా థర్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా నేను 2 ప్రాజెక్ట్స్ కూడా వేరే చేసిన, లైక్ రెస్టారెంట్ అప్లికేషన్ అని అదొక అప్లికేషన్ కూడా చేసిన. ఈ అప్లికేషన్ వచ్చేసి లైక్ టెక్ కెరీర్ రోడ్ మ్యాప్స్ అనమాట. లైక్ ఇది ఎందుకనంటే జస్ట్ నేను కొత్తగా లైక్ న్యూగా ఆలోచించి చేద్దాం అనుకున్నా అండ్ దిస్ కేమ్ అవుట్. ఓకే, ఇఫ్ మీకు మన ఛానల్లో మీకు కోర్స్ కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కోర్స్ని స్టార్ట్ చేస్తాను. లైక్ HTML, CSS, JavaScript, React.js, ఫ్రంట్ ఎండ్ ఒకటే కాదు బ్యాక్ ఎండ్ కూడా వచ్చు. బ్యాక్ ఎండ్ కూడా లైక్ Node.js, MongoDB ఇవన్నీ నేర్పిస్తా. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం కోర్స్కి ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయను. జస్ట్ మీకు కోర్స్ కావాలంటే ఒక 4 to 5 months మీరు ఎలా వర్క్ చేయాలని అంటే ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా వదిలేంటలేను, బట్ కొంచెం టైం ఇవ్వండి. మ్యాక్సిమం ఒక 4 to 5 hours డే స్పెండ్ చేసుకొని కంప్లీట్గా కష్టపడితే మీరు కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయొచ్చు. మీ రెజ్యూమ్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు వద్దన్నారు. ఓకే, మీకు ఈజీగా జాబ్ వచ్చేసేది. నేను చెప్తున్నా, ఇది ఫ్రంట్ ఎండ్. ఈ ప్రాజెక్ట్కి లైక్ నేను ఈ ప్రాజెక్ట్ని నేను చూపెడితే నాకు ఇటు వాట్ ఎవర్ ద ప్యాకేజ్ అనమాట. నేను యాజ్ ఎ ఫ్రెషర్గా మేబీ తక్కువ రావచ్చు, బట్ ఆఫ్టర్ గెయినింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ గెట్ ఎ గుడ్ ప్యాకేజ్. ఓకే, మీకు కూడా ఈ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కావాలంటే జస్ట్ ఒక కోర్స్ నేర్చుకోండి. ఆ కోర్స్ మనమే చెప్తా అనుకుంటున్నా. సో నేను కోర్స్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నా. మన లాంగ్వేజ్లో మీ సింపుల్గా అర్థం కానికి నేను ఆ కోర్స్ని ప్రిపేర్ చేస్తా. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటేనే ఓకే, లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ టెక్ కెరీర్ రోడ్ మ్యాప్స్ యొక్క అప్లికేషన్ గిటబ్ ప్రొఫైల్ నా గిటబ్లో ఉంటుంది, కోడ్ మీరు కావాలంటే కాపీ చేసుకోవచ్చు. గిటబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఈ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా.
మీరు దాన్ని క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. మొబైల్లో కూడా అనమాట. ఇప్పుడు మొబైల్లో అంటే 3 రోస్ రావు, ఇట్లా సింగిల్ రోస్లో వస్తాయి అనమాట. సో అదే కంప్లీట్ రెస్పాన్సివ్. మీకు ఏ డివైస్ అయినా కూడా ఆ డివైస్కి బేస్ చేసుకొని అది జనరేట్ అయిపోవాలన్నమాట. సో మీరు మొబైల్లో కూడా ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మొబైల్ నార్మల్ వెబ్సైట్ లాగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.